కవిత మీద మల్లన్న చేసినటువంటి నీకు ఏమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? ఎమ్మెల్యే అంటే ఏందో తెలియదు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పందించట్లేదు? కేసీఆర్ గారు ముందే అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే. ఇక మీరు కవితని బీఆర్ఎస్ పార్టీ నేతగానే చూస్తున్నారా? కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారిని కానీ ఎవరినైనా నిలదీసినవా? మీరు బీఆర్ఎస్ పార్టీలో హ్యాపీగానే ఉన్నారా? తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. అసలు ఎందుకని బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చింది? కుల ఉమా, ఈటల రాజేందర్. వేములవాడ అసెంబ్లీ టికెట్ మీకే ప్రకటించింది కదా బీజేపీ, మళ్ళీ ఎందుకని ఆ వికాస్ రావుకి బీఫామ్? నన్ను పట్టుకొని నువ్వు నక్సలైట్ అని, మాజీ అని, అదే అని, ఇదని. టికెట్ రాకపోతే పార్టీ మారడం కరెక్ట్ అనుకున్నారా? నమ్మించి మోసం చేసే నా తీరు ఏదైతే ఉందో దానికి అట్టయినా. బీజేపీ నేతల్ని చెప్పుతో కొడతా అని చెప్పాం. నా దగ్గరికి ఎట్లా వస్తారు? చెప్పుతో కొడతా, చెప్పుతోటి కొడతా. నాలాంటి మోసం చేయడానికి సిగ్గుండాలి వాళ్ళకి. ఎవరిని మోసం చేస్తారు? ఇయ్యమని అంటే ఇయ్యమని చెప్పేసి ముందే చెప్పాలి. మరి రేవంత్ సవాల్ చేసినట్టు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా కేసీఆర్ గారు? రేవంత్ రెడ్డికి నేను అంటున్నా కదండి, సెలబ్రిటీస్ ఫోన్స్ ట్యాప్ చేయలేదు అని చెప్పేసి పోలీసులు రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏం లేదు, ఒక కక్షపూరితంగా. ఎందుకని కాంగ్రెస్ దీన్ని ఒక పెద్ద రచ్చ చేస్తుంది. ఏదో ఒక రకంగా కేటీఆర్ను. సపోజ్ మీకు టికెట్ రాకపోతే మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ మారుతారా? వేములవాడలో కోడెల మరణాలు జరిగాయి వరుసగా. దాన్ని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేకపోవడం అనేది